అందరికీ నమస్కారం. రివిజన్ 7 అలంకారాలు. ఇందులో ఉపమాలంకారం, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, అలాగే అతిశయోక్తి అలంకారాల్ని గమనిద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి అలంకారం వచ్చేసి ఉపమాలంకారం. అలంకారం పేరు ఉపమాలంకారం. ఉపమాలంకార లక్షణం చూసుకుంటే ఉపమాన ఉపమేయాలకు చక్కటి పోలిక చెప్పడం. వీటికి ఉపమానోపమేయాలకు లేదా ఉపమాన ఉపమేయాలకు చక్కటి పోలిక చెబితే లేదా మనోహరమైనటువంటి పోలిక చెబితే దాన్ని ఏమంటారంటే ఉపమాలంకారం అంటారు. మనం ఏ వస్తువునైతే పోలుస్తున్నామో దాన్ని ఏమంటారంటే ఉపమేయము, మనం పోల్చేటటువంటి వస్తువు. అలాగే ఏ వస్తువుతో పోలుస్తున్నామో దాన్ని ఏమంటారంటే ఉపమానము అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది. ఇక్కడ ఉపమేయము అంటే మనం పోల్చేటటువంటి వస్తువు. ఏ వస్తువును పోలుస్తున్నాం? ఆమెను కాదు, ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం. కాబట్టి ఉపమేయం అంటే పోల్చే వస్తువు. మనం పోల్చే వస్తువు ఉపమేయం. ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తున్నాం కాబట్టి చంద్రబింబం అనేటటువంటిది ఉపమానము అవుతుంది. అలాగే రెండింటి మధ్య పోలికను తెలిపేటటువంటి పదాన్ని ఏమంటారంటే ఉపమా వాచకం అంటారు. పోలికను తెలిపేటటువంటి పదం ఉపమావాచకం. మనం ఏ వస్తువును పోలుస్తున్నామో అది ఉపమేయం, దేంతో పోలుస్తున్నామో అది ఉపమానం. అలాగే పోలికను తెలిపేటటువంటి పదాన్ని ఉపమా వాచకం అంటారు. రెండిట్లో ఉండేటటువంటి సమాన గుణాన్ని సమాన ధర్మం అంటారు. ఆమె ముఖం అందంగా ఉంది, చంద్రబింబం అందంగా ఉంది. కాబట్టి అందం అనేటటువంటిది ఏమవుతుందంటే సమాన ధర్మం అవుతుంది. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలిక, చక్కని పోలిక చెప్పినట్టయితే దాన్ని ఏమంటారంటే ఉపమాలంకారం అంటారు. మనం పోల్చే వస్తువు ఉపమేయం, ఏ వస్తువుతో పోలుస్తున్నామో అది ఉపమానము. అలాగే పోలికను తెలిపేటటువంటి పదాన్ని ఉపమావాచకము అంటారు. ఈ ఉపమావాచకంలో వలే, ఓలే, లాగా, లా అనేటటువంటి పదాల్ని కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ రెండిట్లో ఉండేటటువంటి సమాన గుణాన్ని సమాన ధర్మం అంటారు. అంటే ఈక్వల్ క్వాలిటీ. ఆమె ముఖం చూడ్డానికి అందంగా ఉంది, చంద్రబింబం కూడా అందంగా ఉంది. కాబట్టి అందం అనేటటువంటిది ఏమవుతుంది? సమాన ధర్మం అవుతుంది. ఇంకొక ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉపమానం దీన్ని ఏమంటారంటే ప్రసిద్ధ వస్తువు అంటారు. అలాగే ఉపమేయం దీన్ని ఏమంటారంటే ప్రస్తుత వస్తువు. ఈ రెండు పాయింట్స్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లక్షణాలు కూడా అన్ని అలంకారాల్లో లక్షణం. ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెబితే దాన్ని ఉపమాలంకారము అంటారు. అలాగే ఉపమానము అంటే ప్రసిద్ధ వస్తువు, ఉపమేయం అంటే ప్రస్తుత వస్తువు, ఉపమావాచకం అంటే పోలికను తెలిపేటటువంటి పదం. ఉపమాలంకారంలో ముఖ్యంగా ఏముంటుందంటే పోలిక ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు చక్కటి పోలిక. రెండవది అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం. ఈ అతిశయోక్తి అలంకారంలో ఒక
వస్తువును గురించి అలాగే ఒక సందర్భాన్ని, ఒక వస్తువును లేదా ఒక సందర్భాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెబితే, దీన్ని ఒక వస్తువును కానీ ఒక సందర్భాన్ని కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెబితే అదేమవుతుందంటే అతిశయోక్తి అలంకారం అవుతుంది. ఒక వస్తువును ఒక సందర్భాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం. ఈ ముందు 2 అక్షరాలని గమనిస్తే అతి, ఉన్నదాన్ని ఎక్కువ చేయడం. అతి అంటే ఎక్కువ చేయడం అని. ఇక్కడ ఒక వస్తువును ఒక సందర్భాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తే దాన్ని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం అంటారు. ఇంకా చెప్పాలంటే లక్షణం గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. గోరంతలు కొండంతలు చేసి చెబితే దాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అలంకారం అంటారు. ఒక వస్తువును ఒక సందర్భాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అలంకారం అంటారు. ఇది రివిజన్ వీడియో కాబట్టి కొంచెం వేగంగా వెళ్తుంది, గమనించగలరు. మీకు ఇంకా వివరంగా డీటెయిల్గా కావాలంటే ఇంతకుముందే మన ఛానల్లో ఈ అలంకారాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. ఒక ఉదాహరణ చూద్దాం. మా పొలంలో బంగారం పండింది. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఒక వస్తువును ఒక సందర్భాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం, లేదా గోరంతలు కొండంతలు చేసి చెప్పడం. గోరంతలు అంటే ఇంతే, దాన్ని కొండంతలు చేసి చెప్పడం, పెద్దగా చేసి చెప్పడం. ఇక్కడ మా పొలంలో బంగారం పండింది. ఎక్కడైనా పొలంలో ఏం పండుతుంది? పంటనే పండుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పారు? బంగారం పండింది, మంచి పంట పండింది, ఎక్కువ దిగుబడి వచ్చింది అని చెప్పే సందర్భంలో బంగారం పండింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏ అలంకారానికి చెందిందంటే అతిశయోక్తి అలంకారానికి చెందింది. ఇంకో ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మేడలు అంటే బిల్డింగ్స్, అవి ఏం చేస్తున్నాయి? ఆకాశాన్ని తాకుచున్నవి. ఏం చేస్తున్నాయి? ఆకాశాన్ని తగులుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మేడలు ఎక్కడైనా ఆకాశాన్ని తగులుతాయా అంటే ఎత్తుగా ఉన్నాయి, అంటే చాలా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి బదులు ఇక్కడ ఆకాశాన్ని తాకుచున్నాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఏ అలంకారానికి చెందిందంటే అతిశయోక్తి అలంకారానికి చెందింది. ఒక వస్తువును కానీ ఒక సందర్భాన్ని కానీ ఉన్నదానికన్నా ఎక్కువగా చేసి చెప్తే దాన్ని ఏమంటారు? అతిశయోక్తి అంటారు. లేదా గోరంతల్ని కొండంతలు చేసి చెబితే అది ఏ అలంకారం అంటే అతిశయోక్తి అలంకారం. మూడవది క్రమాలంకారం. క్రమము అంటే మనకు తెలిసేదేంటి? ఆర్డర్, ఒక ఆర్డర్గా వెళ్ళడం. ఇక్కడ కూడా లక్షణం చూసుకుంటే ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలను ఉపయోగిస్తే, ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలను ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే క్రమాలంకారం అంటారు. ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలను ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? క్రమాలంకారం అంటారు. లేదా క్రమికమునకు క్రమాన్వయము తెలిపినచో అది ఏ అలంకారం అంటే క్రమాలంకారం. ఒక ఉదాహరణ చూద్దాం. అంటే వర్డ్స్ని ఆర్డర్గా అరేంజ్ చేయడం. రామలక్ష్మణులు సీత ఊర్మిళలను వివాహం చేసుకున్నారు. అంటే రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకున్నాడు అని ఉదాహరణ వివరణలో రాయాలి. అంటే ఈ స్టార్టింగ్ వర్డ్స్ని ఇక్కడ స్టార్టింగ్ వర్డ్స్తో అరేంజ్ చేయడం అనమాట. ఒక క్రమ పద్ధతిని అనుసరించి
పదాలను ఉపయోగించడం. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వర్డ్, ఇందులో ఉన్న సెకండ్ వర్డ్, ఇందులో ఉన్నటువంటి సెకండ్ వర్డ్, ఇలాగా పదాలను ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? క్రమాలంకారము అంటారు. మరొకసారి చూద్దాం. ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలని ఉపయోగిస్తే అది ఏ అలంకారం అంటే క్రమాలంకారం. లేదా క్రమికమునకు క్రమాన్వయము తెలిపినచో అది క్రమాలంకారము అంటారు. దీనికే ఇంకో పేరేం పేరంటే, ఇది చాలా ఇంపార్టెంట్, యథాసంఖ్యాలంకారం. పరీక్షలో అడుగుతుంటారు క్రమాలంకారానికి మరొక పేరు ఏం పేరు అంటే యథాసంఖ్యాలంకారం. యథాసంఖ్యాలంకారం అని ఏ అలంకారానికి పేరంటే క్రమాలంకారం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 4వ అలంకారం అర్థాంతరన్యాసాలంకారం. అర్థాంతరన్యాసాలంకారం ఇది కూడా చాలా సులభం. లక్షణం చూసుకుంటే సమర్థించవలసిన అర్థాన్ని సమర్థించడం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అది ఏ అలంకారం అంటే అర్థాంతరన్యాస అలంకారం. లేదా సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించడం. ఒక్కసారి చూద్దాం. సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థిస్తే అది ఏ అలంకారం అంటే అర్థాంతరన్యాస అలంకారం. లేదా సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అది అర్థాంతరన్యాస అలంకారం. ఒక ఉదాహరణ చూద్దాం. హనుమంతుడు సముద్రమును లంఘించెను. ఇది మొదటి వాక్యం. మహాత్ములకు సాధ్యం కానిది ఏది లేదు. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. మొదటి వాక్యం చూసుకుంటే హనుమంతుడు సముద్రమును లంఘించెను. ఏదైనా చెయ్యడం అనేటటువంటిది గొప్ప పని, చెప్పడం అనేటటువంటిది సులభం. చెప్పడం సులభమా చెయ్యడం సులభమా అనుకుంటే చెప్పడం సులభం, చెయ్యడం కష్టం. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని లంఘించెను, దాటాడు. కాబట్టి ఇది ఏ వాక్యం అంటే విశేష వాక్యం. మహాత్ములకు సాధ్యం కానిది ఏదీ లేదు, గొప్ప వాళ్లకు సాధ్యం కానిది ఏదీ లేదు అనేటటువంటి సామాన్య వాక్యంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉదాహరణ అర్థాంతరన్యాసాలంకారానికి చెందింది. మరొకసారి చూద్దాం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అది ఏ అలంకారం అంటే అర్థాంతరన్యాస అలంకారం. లేదా సామాన్య వాక్యాన్ని విశేష వాక్యంతో, విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థిస్తే అది అర్థాంతరన్యాస అలంకారం. ఇప్పుడు ఈ అలంకారాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలని జాగ్రత్తగా గమనించండి. మొదటి ప్రశ్న, ఉపమానం అంటే ఏమిటి? వర్ణ్య వస్తువు, అవర్ణ్య వస్తువు, సాధారణ వస్తువు, అసాధారణ వస్తువు. ఉపమానం అంటే అవర్ణ్య వస్తువు, ఉపమేయం అంటే వర్ణ్య వస్తువు. ఉపమానం అంటే ఏంటి? అవర్ణ్య వస్తువు. మరి ఉపమేయం అంటే ఏంటంటే వర్ణ్య వస్తువు. వర్ణించదగినటువంటి, పోల్చదగినటువంటి వస్తువును వర్ణ్య వస్తువు అంటారు. పోల్చేటటువంటి వస్తువును అవర్ణ్య వస్తువు అంటారు. అలాగే రెండవది, భీముని గద దెబ్బలు ద్రుపద సైన్యంపై పిడుగుల వలె విరుచుకుపడ్డాయి. పై వాక్యంలో ఉన్నటువంటి అలంకారం అతిశయోక్తి, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, ఉపమాలంకారం అలంకారం అని రాయాలి. సమాధానం ఈ. ఓ కృష్ణ, నీ కీర్తి రాజహంసవలే ఆకాశ గంగ యందు
తేలియాడుచున్నది. ఇందులో ఉన్నటువంటి ఉపమానమేది? కృష్ణుని కీర్తి అనేటటువంటిది ఉపమేయము, రాజహంస ఉపమానము, వలె ఉపమావాచకము. ఇక్కడ ఉపమానం ఏమవుతుందంటే రాజహంస అవుతుంది. సరైనటువంటి సమాధానం ఈ. ఉపమేయము అంటే ఏమిటి? ప్రసిద్ధ వస్తువు, ప్రస్తుత వస్తువు, మూడవ వస్తువు ఏది కాదు. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఉపమానము అంటే ప్రసిద్ధ వస్తువు, ఉపమేయము అంటే ప్రస్తుత వస్తువు. గుర్తుపెట్టుకోవాలి. ఉపమానము అంటే అవర్ణ్య వస్తువు, ఉపమేయము అంటే వర్ణ్య వస్తువు. అట్లాగే ఇక్కడ ఉపమేయము అంటే ప్రస్తుత వస్తువు, ఉపమానము అంటే ప్రసిద్ధ వస్తువు. ఈ క్రింది వాటిలో ఉపమాలంకారంలో ఉన్నటువంటి అంశాలేవి? చెప్పుకున్నాం కదా, ఉపమానము, ఉపమేయము, ఉపమావాచకము, సమాన ధర్మం. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. సామాన్యము, విశేషము, జాతి, గుణము, ఉపమావాచకము, సమాన ధర్మము ఏది కాదు. సరైనటువంటి సమాధానం ఈ ఉపమావాచకము మరియు సమాన ధర్మం. ఉపమానోపమేయాలకు చక్కటి పోలిక చెబితే, మనోహరమైన పోలిక చెబితే అది ఏ అలంకారం? ఉపమాలంకారం, అతిశయోక్తి అలంకారం, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం. సరైనటువంటి సమాధానం ఉపమాలంకారం. పోలిక, అతిశయోక్తి, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, క్రమ పద్ధతిని అనుసరించి పదాలు ఉపయోగించడం, అర్థాంతరన్యాస, సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత సమర్థించడం. పోల్చుటకు ఉదాహరణగా తీసుకునేటటువంటి వస్తువు ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం. మనం పోల్చేందుకు ఉదాహరణగా తీసుకునే వస్తువు ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది. సరైనటువంటి సమాధానం ఆ. మనం పోల్చే వస్తువేమో ఉపమేయం, పోల్చుటకు ఉదాహరణగా తీసుకునేది ఉపమానం. కోయిల కూతలు అమ్మ పిలుపులట్లు ఆనందం ఇస్తున్నది. ఇందులో ఉపమావాచకం ఏంటి? ఉపమావాచకం అనేటటువంటిది అట్లు, అమ్మ పిలుపుల్లాగా అని. కాబట్టి పిలుపులు, అట్లు, అమ్మ, ఆనందం. అట్లు అంటే ఆ విధంగా అని అర్థం. సరైనటువంటి సమాధానం ఆ అట్లు. ఇక్కడ చూద్దాం. మోదుగవనం కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదువ వలె నిలబడింది. ఇది ఏ అలంకారం అంటే ఉపమాలంకారం. ఆ చెరువు నిండుగా నీల సముద్రం ఓలే నీరు మోస్తుండది. ఇందులో ఉన్నటువంటి అలంకారం కూడా ఉపమాలంకారం. హైదరాబాదు నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుచున్నాయి, లేదా ముంబై నగరంలోని మేడలు ఆకాశాన్ని తాకుచున్నాయి. ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏది? ఉపమాలంకారం, క్రమాలంకారం, అర్థాంతరన్యాసాలంకారం, అతిశయోక్తి అలంకారం. మేడలు ఆకాశాన్ని తాకుచున్నాయి. మేడలు ఎత్తుగా ఉన్నాయి. మేడలు అంటే బిల్డింగ్స్ ఎత్తుగా ఉన్నాయని చెప్పడానికి బదులు ఆకాశాన్ని తాకుచున్నాయి అని ఎక్కువ చేసి చెప్పారు. కాబట్టి అది ఏ అలంకారం అంటే అతిశయోక్తి అలంకారం. అలాగే నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరి పడుతుంది. ఇందులో ఉన్నటువంటి అలంకారం అంటే గట్టిగా ఈల వేస్తాను అని చెప్పడానికి బదులు గోలకొండ ఎగిరి పడుతుంది అని చెప్పారు. కాబట్టి ఇందులో ఉన్న అలంకారం అతిశయోక్తి అలంకారం. సరైనటువంటి సమాధానం ఆ. అతిశయోక్తి అలంకార లక్షణం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం, ప్రకృతి సహజమైన విషయాన్ని అతిగా అందంగా వర్ణించడం, సామాన్యం విశేషంగా వర్ణించడం, ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని చెప్పడం. సరైన సమాధానం ప్రకృతి సహజమైన విషయాన్ని అతిగా అందంగా వర్ణించడం. అతిశయోక్తిలో ప్రధానంగా ఉండేటటువంటి అంశం ఉపమాలంకారంలో పోలిక, అతిశయోక్తిలో అతే. తక్కువ చేసి చెప్పడం, సహజ స్థితిని చెప్పడం, వస్తువు స్థితిని అధికం చేసి చెప్పడం. వస్తువు యొక్క స్థితిని అధికం అంటే ఎక్కువ చేసి చెప్పడం, అతిగా చెప్పడం. చివరిది ఏది కాదు. సరైనటువంటి సమాధానం ఈ వస్తువు స్థితిని అధికం చేసి చెప్పడం.
ఇక్కడ కొన్ని ఉదాహరణలు అతిశయోక్తి అలంకారానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాం. మా పొలంలో బంగారం పండింది, పొలంలో మంచి పంట పండింది అని చెప్పడానికి బదులు బంగారం పండింది అని చెప్పారు కాబట్టి ఇది ఏ అలంకారం? అతిశయోక్తి. గోరంతలు కొండంతలు చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం. హనుమంతుడు పెరిగినప్పుడు చుక్కలు తలలోని పువ్వులయ్యాయి, చాలా ఎత్తుకు పెరిగాడు అని చెప్పడానికి బదులు చుక్కలు తలలో పువ్వుల్లా కనిపిస్తున్నాయి అని చెప్పారు కాబట్టి ఇది అతిశయోక్తి. మా ఊరి కోనేట్లో కోటి కప్పలు ఉన్నాయి, కోనేరులో ఎక్కువ కప్పలు ఉన్నాయి అని చెప్పడానికి బదులు కోటి కప్పలు ఉన్నాయని చెప్పడం వల్ల ఇది అతిశయోక్తి అలంకారం. మా ఇంటి ముందున్న చెట్టు ఆకాశాన్ని తాకుచున్నది, ఇది కూడా అతిశయోక్తి. ఈ నగర సౌధాగ్రములు ఆకాశమును అంటుచున్నవి. సౌధము అంటే మేడ, బిల్డింగ్ యొక్క అగ్రములు అంటే చివరలు, ఆకాశాన్ని అంటుచున్నవి, ఇది కూడా అతిశయోక్తి. వరుణా నదీ తీరంలో ఉన్న కోటలు ఆకాశమును ముద్దిడుచున్నవి, ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మేడలన్నీ కూడా, అక్కడ ఉన్నటువంటి కోటలన్నీ కూడా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి బదులు ఆకాశాన్ని ముద్దు పెట్టుకుంటున్నాయి అని చెప్పారు కాబట్టి ఇది కూడా అతిశయోక్తి. ఒక వస్తువు యథాస్థితిని మించి వర్ణిస్తే, ఉన్నటువంటి స్థితిని మించి చెబితే దాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అలంకారం అంటారు. అతను కొడితే కొండలు పిండవుతాయి అంటే గట్టిగా కొడతాడు అని చెప్పడానికి బదులు కొండలు పిండవుతాయి అని చెప్పడమే అతిశయోక్తి. మా ఊరి దేవాలయపు గోపురం ఆకాశాన్ని తాకుచున్నాయి, ఇది కూడా అతిశయోక్తి. బాలసుబ్రహ్మణ్యం గారు మరణించగా కన్నీరు సముద్రమయ్యింది కాబట్టి ఎక్కువ దుఃఖించారు అని చెప్పడానికి బదులు కన్నీరు సముద్రమైంది అని చెప్పారు కాబట్టి ఈ ఉదాహరణలన్నీ కూడా అతిశయోక్తి అలంకారానికి చెందినవి. గోరంతలు కొండంతలుగా చెప్పడం, ఒక వస్తువు యొక్క స్థితిని ఎక్కువ చేసి చెబితే దాన్ని ఏమంటారంటే అతిశయోక్తి అలంకారం అంటారు. మొదటి ప్రశ్న, లక్ష్మీ సరస్వతులు సంపద విద్యలను ఒసగుదురు, ఇందులోని అలంకారం ఏది? లక్ష్మి సంపదను, సరస్వతి విద్యలను ఒసగుదురు అంటే ఇస్తారు లేదా ప్రసాదిస్తారు. ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఉపమాలంకారం, క్రమాలంకారం, అతిశయోక్తి అలంకారం, అర్థాంతరన్యాసాలంకారం. మనకు పోలిక చెబితే అది ఉపమాలంకారం పోలిక, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తే అతి చేసి చెబితే అది అతిశయోక్తి అలంకారం. అలాగే క్రమ పద్ధతిలో పదాల్ని ఉపయోగిస్తే అది ఏ అలంకారం? క్రమాలంకారం. సామాన్యాన్ని విశేషం చేత, విశేషాన్ని సామాన్యం చేత చెబితే అది అర్థాంతరన్యాసాలంకారం. ఇక్కడ ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని ఉపయోగించారు కాబట్టి ఇది ఏ అలంకారానికి చెందింది? క్రమాలంకారానికి చెందింది. ఆప్షన్ ఆ సరైనటువంటి సమాధానం. క్రమాలంకారానికి మరో పేరు ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. రూపకాలంకారం, ఉపమాలంకారం, తథాసంఖ్యాలంకారం, యథాసంఖ్యాలంకారం. ఇవి రెండూ కాదు, ఇది కొంచెం కన్ఫ్యూజన్ తెప్పించేటట్టుగా తథాసంఖ్యాలంకారం అన్నారు, అది యథాసంఖ్యాలంకారం. సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఈ, యథాసంఖ్యాలంకారం సరైన సమాధానం. లేదా ప్రశ్న ఇంకో రకంగా అడగవచ్చు, యథాసంఖ్యాలంకారం అని ఏ అలంకారాన్ని అంటారు అంటే క్రమాలంకారం అని రాయాలి. మూడో ప్రశ్న, క్రమాలంకార లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్స్ కొంచెం జాగ్రత్తగా చూడాలి. గోరంతలు కొండంతలుగా చేస్తే అది అతిశయోక్తి అలంకారం. విశేషాన్ని సామాన్యం చేత, సామాన్యాన్ని విశేషించేది చెబితే అది అర్థాంతరన్యాస అలంకారం. ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని ఉపయోగిస్తే అది క్రమాలంకారం. కాబట్టి ఆప్షన్ ఈ సరైన సమాధానం. ఒక వస్తువు ధర్మాన్ని వేరొక వస్తువులో ఆరోపించడం. ఇక్కడ 4వ ప్రశ్న నుంచి 16వ ప్రశ్న వరకు సమాధానం ఏంటంటే క్రమాలంకారం. ఇక్కడ ఇన్ని రకాలుగా ప్రశ్నలు అడుగుతారు, ఆప్షన్స్ లేకుండా నేను డైరెక్ట్గా ఇచ్చేశాను, గమనించగలరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు
సృష్టి స్థితి లయకారకులు. బ్రహ్మ సృష్టికి కారకుడు, విష్ణువు స్థితికి, మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు లయకు కారకులు. కాబట్టి ఇది ఏ అలంకారం అంటే క్రమాలంకారం. రామలక్ష్మణులు సీతా ఊర్మిళలను వివాహం చేసుకున్నారు. రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను వివాహం చేసుకున్నారు. ఇది కూడా క్రమాలంకారం. పోగాలము దాపురించిన వారు అరుంధతిని, మిత్రుని వాక్యమును, ధూప నిర్వాణ గంధమును కనరు, వినరు, మూర్కొనరు. ఇది కూడా క్రమాలంకారం. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా, రవికుమార్ దహియలు స్వర్ణ రజత పతకాలు సాధించారు. ఇది ఏ అలంకారానికి చెందింది అంటే క్రమాలంకారం. ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాల్ని ఉపయోగించడం లేదా క్రమికమునకు క్రమాన్వయము తెలపడం లేదా పదాలను క్రమ పద్ధతిలో వాడి క్రమ పద్ధతిలో ఉన్న పదాలతో సమన్వయం చేస్తే అది క్రమాలంకారం అంటారు. రమ, వాణి, ఉమలు ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లో నిలిచారు. ఇందులోని అలంకారం క్రమాలంకారం. కంసుడు, అంధకాసురుడు హరిహరుల చేత సంహరించబడ్డారు. కంసుడేమో హరి అంటే విష్ణువు చేత అంటే కృష్ణుడి చేత, అంధకాసురుడు ఎవరి చేతిలో చంపబడ్డాడు? హరుడి చేతిలో అంటే ఈశ్వరుని చేతిలో చంపబడ్డారు. ఇది కూడా క్రమాలంకారం. శత్రువు మిత్రుని, విపత్తుని జయింపుము, రంజింపుము, భంజింపుము. ఇది కూడా క్రమాలంకారానికి చెందింది. పోతన శ్రీనాథులు భాగవత నైషధములను రచించిరి. పోతన భాగవతాన్ని రచించాడు, శ్రీనాథుడు శృంగార నైషధాన్ని రచించాడు. కాబట్టి ఇది కూడా క్రమాలంకారం. గజ కచ్చప మూషికంబులు వన జల బిలములలోకెగిరి. గజము అంటే ఏనుగు, వనము అంటే అడవిలోకి వెళ్ళింది. కచ్చపము అంటే తాబేలు, అది జలము అంటే నీటిలోకి వెళ్ళింది. మూషికము అంటే ఎలుక, బిలములోకి కన్నంలోకి లేదా రంధ్రంలోకి వెళ్ళింది. ఇది కూడా క్రమాలంకారం. ఇక్కడ 5, 16 దాదాపుగా సేమ్గా ఉంటుంది, కొంచెం గమనించండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తిలను వివాహమాడిరి. ఇది ఏ అలంకారం అంటే క్రమాలంకారానికి చెందింది. ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు అలాగే లక్షణాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రమాలంకారానికి మరో పేరు యథాసంఖ్యాలంకారం. యథాసంఖ్యాలంకారం అని ఏ అలంకారానికి పేరు అంటే క్రమాలంకారం. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక క్రమ పద్ధతిని అనుసరించి పదాలను ఉపయోగిస్తే అది క్రమాలంకారం. క్రమికమునకు క్రమాన్వయము తెలిపితే అది క్రమాలంకారం. మొదటి ప్రశ్న, అర్థాంతరన్యాస లక్షణం. ఆ సామాన్యమును సామాన్యంతో సమర్థించుట, విశేషమును సామాన్యంతో విభేదించుట, విశేషమును విశేషంతో సమర్థించుట, సామాన్యమును విశేషంతో సమర్థించుట. కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేటువంటి క్వశ్చన్. సామాన్యాన్ని సామాన్యంతో సమర్థించుట అనేటటువంటిది కరెక్ట్ కాదు. సామాన్యాన్ని విశేషాన్ని సామాన్యంతో విభేదించుట, విభేదించడం అంటే ఇది కాదు అని చెప్పడం. విశేషమును విశేషంతో సమర్థించుట కూడా కాదు, సామాన్యాన్ని విశేషంతో సమర్థించుట. కాబట్టి ఆప్షన్ ఈ సరైనటువంటి సమాధానం. రెండో ప్రశ్న, ఈ కింది వాటిలో అర్థాంతరన్యాస అలంకారంలోని అంశాలు. మొదటిది ఉపమానం ఉపమేయం, సామాన్యం విశేషం, జాతి గుణం, ఉపమావాచకం సమాన ధర్మం. ఇవి ఉపమానం ఉపమేయం, ఉపమావాచకం సమాన ధర్మం ఇవన్నీ కూడా ఉపమాలంకారంలో ఉంటాయి. ఇది జాతి గుణ అనేటటువంటి స్వభావోక్తిలో ఉంటుంది. ఆ సామాన్యం విశేషం అనేటటువంటిది అర్థాంతరన్యాస అలంకారంలో ఉంటుంది. అలాగే మూడో ప్రశ్న, అర్థాంతరన్యాసాలంకార లక్షణం చెప్పవలసిన దానికన్నా ఎక్కువ చెప్పడం, ఎక్కువ చెప్తే అది అతిశయోక్తి.
రమ్యమగు పోలిక లేదా అందమైనటువంటి పోలిక లేదా సాదృశ్యము అనేటటువంటిది ఉపమాలంకారం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అదేమవుతుంది? అర్థాంతరన్యాసాలంకారం. ఒకదాన్ని చూసి మరొకటిగా భ్రమించడం ఇది కాదు. ఇక్కడ 4 నుంచి 11 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు డైరెక్ట్గా రాశాను. ఇవన్నీ కూడా అర్థాంతరన్యాసాలంకారానికి ఉదాహరణలు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించను, మహాత్ములకు సాధ్యం కానిది ఏదీ లేదు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించను అనేటటువంటి విషయం విశేషవాక్యము. ఇలా కూడా అడగవచ్చు. ఈ వాక్యం అనేది సామాన్య వాక్యమా విశేష వాక్యమా? విశేషవాక్యం. మహాత్ములకు సాధ్యం కానిది ఏదీ లేదు అనే సామాన్య వాక్యంతే సమర్థించారు కాబట్టి ఇది అర్థాంతరన్యాసాలంకారం. అలాగే సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత సమర్థిస్తే అది అర్థాంతరన్యాసాలంకారం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అది ఏ అలంకారం అంటే అర్థాంతరన్యాసాలంకారం. కోహ్లీ 50 సెంచరీలు చేశాడు, కార్యసాధకులకు సాధ్యం కానిది లేదు. కార్యసాధకులు అంటే పని చేయాలి, పనిని పూర్తి చేయాలి అనుకున్న వాళ్ళని కార్యసాధకులు అంటారు. వాళ్లకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది అర్థాంతరన్యాసాలంకారం. గొప్పవారితో కలిసి ఉండడం వల్ల అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. పూలతో కూడి దారం తలపైకి ఎక్కుతుంది కదా, ఇది కూడా అర్థాంతరన్యాసాలంకారం. శివాజీ కళ్యాణ దుర్గమును జయించాడు, వీరులకు సాధ్యం కానిది లేదు కదా. మేఘుడు అంబుదికి పోయి, అంబుది అంటే సముద్రం, సముద్రానికి పోయి నీరు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకు, లోకానికి లేదా సమాజానికి మంచి చేయాలి అనుకునే వాళ్ళు లోకోపకర్తలు. ఇది సహజమైన గుణం, ఇది కూడా అర్థాంతరన్యాసాలంకారం. దుర్మార్గుడు గుణవంతుని సాంగత్యం వల్ల కీర్తి పొందుతాడు, పువ్వులతో సాంగత్యం వల్ల దారం తలపై ధరించబడుతుంది కదా. ఈ 8, 11, 2 కూడా సమానంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అర్థాంతరన్యాసాలంకారానికి సంబంధించినవి. పోలిక ఉంటే ఉపమాలంకారం, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెబితే అతిశయోక్తి అలంకారం, క్రమ పద్ధతిలో పదాల్ని ఉపయోగిస్తే క్రమాలంకారం, సామాన్యాన్ని విశేషం చేత విశేషాన్ని సామాన్యం చేత లేదా సమర్థించవలసిన అర్థాన్ని సమర్థిస్తే అది అర్థాంతరన్యాసాలంకారం. ఇవి అలంకారాలకు సంబంధించినటువంటి పూర్తి వివరణ. అందరికీ ధన్యవాదాలు.